Hello everyone and welcome back to my channel again. Hope you guys are doing great. ఈ రోజు హోమ్ సిరీస్ లో నెక్స్ట్ పార్ట్ డైనింగ్ ఏరియా. సో ఆల్రెడీ పూజా రూమ్ టూర్ పెట్టేశాను అండ్ హాల్ కూడా పెట్టేశాను, లివింగ్ ఏరియా. ఈ వీడియోస్ ఏంటంటే పర్టికులర్గా డిజైనింగ్తో పాటు ఏమేమి ఎక్కడ ఎందుకు చేసామనేది కూడా ఉంది. డైనింగ్ ఏరియా చూపించే ముందు మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. సో ఏంటి అంటే డైనింగ్ ఏరియా ప్రిపరేషన్ ఎలా జరిగింది డిజైనింగ్కి అనేది అయితే నేను చెప్తాను. మీరు చూసినట్లయితే డైనింగ్ మా ఎస్ఎఫ్టీఏ కొంచెం చిన్నది, 1090 ఎస్ఎఫ్టీలో పెద్దగా పట్టేంత రాదు కదా. సో అందులో మీరు ఆల్రెడీ కిచెన్ టూర్ చూడండి. కిచెన్ చాలా చాలా చిన్నది, దానికి ఎగ్జాక్ట్గానే ఏమంటారు డైనింగ్ ఏరియా కూడా చిన్నగా వచ్చిందనమాట. సో మాకు వచ్చిన ప్రాబ్లం ఏమైంది అంటే బిల్డర్ ఇచ్చేటప్పుడు మనకి ఆల్రెడీ సింక్ ఇచ్చేస్తారు, వాష్ బేసిన్ ఒకటి డైనింగ్ ఏరియాకి సంబంధించినటువంటిది ఉంటుంది. అలాగే మాకు ఫ్రిడ్జ్ కానీ మైక్రో ఓవెన్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కిచెన్లో మాకు అస్సలు స్పేస్ లేదు. సో అది ఎలా అయినా డైనింగ్ ఏరియాకి రావాలి. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చి అండ్ సింక్ ఉండి మైక్రో ఓవెన్ యూనిట్ ఇట్లా ఏమైనా వచ్చాయి అనుకోండి క్రాకరీకి, ఇవన్నీ కూడా ఒక డైనింగ్ ఏరియాలో రావాలి. సో ఏదైతే లిస్ట్ చెప్పాను ఒక 4-5 ఐటమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డైనింగ్ ఏరియాలో ఫిట్ అవ్వాలంటే చాలా కష్టం కదా. అందుకని చెప్పి మేము లివ్ స్పేస్ వాళ్ళతో కిచెన్ చేయించుకున్నాం. ఎవ్రీథింగ్ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మనకు పెద్ద పని ఉండదు. బట్ ఏది ఎక్కడ ఉండాలి ఏంటి అనేది మనకి ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళు చెప్తారు అనమాట. కలర్ కాంబినేషన్స్ కానీ ఈ కలర్కి ఇది బాగుంటుంది, ఇక్కడ ఇది హైలైట్ చేయండి అని చెప్తారు. అలాగే డైనింగ్ కానీ ఇంట్లో ప్రతిదీ కూడా కొంచెం మేము ఏదనుకుంటున్నాం అనే దానికి వాళ్ళ దగ్గర తీసుకున్నాం. బట్ బడ్జెట్ కానీ ఏమంటారు వాళ్ళు చెప్తాను మీకు కొన్ని మైనస్లు ఉంటాయి మనం లివ్ స్పేస్ వాళ్ళతో వెళ్తే. అందుకని చెప్పి నేను ఓన్లీ కిచెన్ ఇచ్చి మిగతా ఇల్లు ఇవ్వలేను అనమాట. సో డైనింగ్ ఏరియా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఒకసారి ఒక లుక్ ఇచ్చుకోండి. మొత్తం డైనింగ్ ఏరియా బాగుందా లేదా అనేది కూడా చెప్పండి. ఓకే, ఫస్ట్ డైనింగ్ ఏరియా ఈ కార్నర్లో నాకు సింక్ ఇచ్చారనమాట. ఓకే, ఎవరు బిల్డర్ వాళ్ళు ఇక్కడ సింక్ ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ పిల్లర్ వచ్చింది. ఇది ఎంత మైనస్ అంటే అంత మైనస్ అనమాట. సో ఈ స్పేస్ వేస్ట్ అవుతుంది మాకు. అండ్ ఈ డిజైన్ పర్టికులర్గా కార్నర్ సిట్టింగ్ వచ్చి నేను అలీరేజా గారి వీడియోలో చూసాను అనమాట. వాళ్ళ హోమ్ టూర్ మీరు చూసే ఉంటారు. వాళ్ళ డైనింగ్ ఏరియా కూడా ఇట్లా కార్నర్ చేయించారు సిట్టింగ్. ఐడియా బాగుంది అని చెప్పేసి నేను కూడా చేయించుకున్నాను. ఏమవుతుందంటే స్పేస్ యూటిలైజేషన్ అనమాట. ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఇలా పెట్టేసి మధ్యలో చైర్స్ ఉండి ఫ్రిడ్జ్ అటు ఉండి అంతా కంజెస్టెడ్గా అయిపోతుంది. అండ్ స్పేస్ కూడా చూడడానికి చిన్నగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇదైతే కొంచెం ఓపెన్గా, ఇక్కడ యాక్చువల్గా డైనింగ్ టేబుల్ రావాలి, బట్ వేసే ఉద్దేశం కానీ కొనే ఉద్దేశం కూడా అస్సలు లేదు. ప్రజెంట్ మా ఇంట్లో అందరూ కింద కూర్చొని తింటారనమాట. ఇదేదో ముద్దుకి కొనుక్కోవడానికే కదా అని చెప్పి. అండ్ మాకు కావాల్సినటువంటి ఈ లెంత్, పర్టికులర్ లెంత్ మాకు దొరకట్లేదు. డైనింగ్ టేబుల్ ఐకియాలో చూసాం, చాలా షాప్స్ చూసాం, మాకు దొరకట్లేదు. సో అది దొరికినప్పుడు డెఫినెట్గా తీసుకుంటాం, ఒక అందం అనేది ఉండాలి కదా. సో కమింగ్ బ్యాక్ టు డిజైన్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా అలీరేజా గారి వీడియోలో చూసాను నేను. ఇలా కార్నర్ సిట్టింగ్ నాకు నచ్చింది. సో సేమ్ ఎగ్జాక్ట్గా వాళ్ళకి చెప్పాను అనమాట. ఫస్ట్ లివ్ స్పేస్ వాళ్ళకే ఇచ్చాను నేను. ఇది కూడా నాకు ఇలా కావాలి. యాక్చువల్గా ఈ విండో ఉంది కదా, నాకు ఇల్లు మొత్తం మీద ఎక్కడైనా ఒక చోట విండో సీటింగ్ కావాలని అడిగితే బెడ్రూమ్స్ అస్సలు పాసిబుల్ అవ్వట్లేదు నాకు. అట్లీస్ట్ హాల్ అడిగితే హాల్ అవ్వట్లేదు. డైనింగ్ ఏరియాలో పెట్టండి అంటే వాళ్ళు విండో వరకు ఇలా పెట్టారనమాట. మీరు చూస్తే ఇక్కడ ఈ విండో వరకు ఇలా కూర్చోవచ్చు, ఇలా పెడదాము అని ఐడియా ఇచ్చారు. కానీ నాకు ఏంటో అంత వర్కౌట్ అవ్వట్లేదు అనిపించింది. అండ్ సేమ్ ఇదే డిజైన్ ఇట్లా ఇదే యూనిట్ ఇలా పెడతా అని చెప్పారనమాట. ఈ ఎల్ షేప్ కూడా లివ్ స్పేస్ వాళ్ళు చేయాల్సింది అనమాట. బట్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇది ఏదైతే స్పేస్ ఇక్కడ పిల్లర్ వచ్చి ఈ స్పేస్ ఉంది కదా, లివ్ స్పేస్ వాళ్ళకి పర్టికులర్ డిజైన్ పర్టికులర్ ఏమంటారు లెంత్తోనే వాళ్ళది మెషిన్ వర్క్ కదా, అలానే వస్తుంది. సో ఇది ఇలా ఉండడం వల్ల ఈ స్పేస్ వరకు ఇది రాదు. అంటే ఈ సైజ్ ఒకటి, ఈ సైజ్ బాక్స్ ఒకటి అలా పెట్టారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఈ పిల్లర్ ఉన్నంత లెంత్ ఇంతవరకు డమ్మీ కొట్టించాలి అని చెప్పారు. ఓకే, ఇలా డమ్మీ కొట్టిస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది.
వాళ్ళ లెంత్, వాళ్ళ బాక్స్ ఇక్కడ స్టార్ట్ అయితే ముందుకు వచ్చేస్తుంది. ఇంత ముందుకు వచ్చింది, ఇంత ముందుకు వచ్చి ఇది ఇంత ముందుకు వస్తే ఇది మొత్తం ఇట్లా ఆక్యుపై అయిపోతుంది అనమాట. అస్సలు లేదు, అదొక మైనస్. ఇంకొకటి చూస్తే నాకు స్టోరేజ్ ప్రాబ్లం. ఇంట్లో స్టోరేజ్ ఎక్కడ దొరికితే అక్కడ పెట్టించాను. మీరు ఆల్రెడీ హాల్ కానీ పూజ రూమ్ కానీ కిచెన్ కానీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. పర్టికులర్గా ఆలోచించి ప్రతి వస్తువుకి ఇంట్లో యాక్చువల్గా ఆర్గనైజేషన్ అంటే ఒక వస్తువు మనకైతే ఎట్లా ఒక ఇల్లు ఉంది, ఇప్పుడు ఇది హాల్, ఇక్కడ కూర్చుంటాం, టీవీ చూస్తాం, బెడ్రూమ్ పడుకుందాం, కిచెన్ వంట చేసుకుంటాం, అలా ఎలా ఉంటుందో ప్రతి ఒక్క వస్తువుకి దానికంటే ఒక ఇల్లు అంటే దానికంటే ఒక స్పేస్ ఇస్తే అప్పుడు అది నీట్గా ఉంటుంది అనమాట ఇల్లు. సో నాకు వచ్చి అలా నాకు ఏమేమి మైనస్, ఇప్పుడు కిచెన్ అయిపోయింది. సో ఏదైతే మిగిలినటువంటి సామాన్లు ఉంటాయో అవి నాకు డైనింగ్ వచ్చేయాలన్నమాట. సో దానికి తగ్గట్టుగా ఆర్గనైజ్ చేసుకుందాం. వాళ్ళు ఏమన్నారంటే లివ్ స్పేస్ వాళ్ళకి ఈ డ్రాస్ నాకు ఇంపార్టెంట్. మీరు కింద చూస్తే 4 డ్రాస్ వస్తాయి వీటికి. ఈ డ్రాస్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ బాక్స్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది అండ్ ఈ బాక్స్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఈ కార్నర్ ఉంటుంది కదా, ఆ స్పేస్ వేస్ట్ అవుతుంది అనమాట. ఎవరికి లివ్ స్పేస్ వాళ్ళకి ఇస్తే ఆ కార్నర్ వేస్ట్ అవుతుంది. ఆ కార్నర్ పర్టికులర్గా నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి కూడా నేను డిజైన్ చేసుకున్నానంటే అక్కడికి ఏ సామాన్ వెళ్తుంది అనేది నాకు మైండ్లో ఆల్రెడీ ఉంది. సో అందుకని చెప్పి నేను లివ్ స్పేస్ వాళ్ళకి ఇవ్వకుండా మా కార్పెంటర్కి చూపించాను. సో నాకు ఈ మోడల్ కావాలి, చేయగలరా అంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇలాంటి మోడల్ చేయడం మా కార్పెంటర్స్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట, బాగుంది అని. సో ఇదేంటి అంటే ఈ లుక్ కొంచెం ఆల్రెడీ మీరు థీమ్ వైజ్గా చూస్తే వైట్ అండ్ వుడ్ కలర్తో రన్ అవుతుంది. హాల్ కానీ, దేవుడి గది, డైనింగ్ అండ్ కిచెన్, ఈ 4 ఒక పార్ట్ అనమాట. బెడ్రూమ్స్ వేరే కలర్స్ వస్తాయి. ఇక్కడ వరకు యూనిఫామ్గా అంటే చూడగానే ఇక్కడ ఒక కలరు అక్కడ ఒక కలర్ ఉంది అనుకోండి, లుక్ బాగుండదు. అట్ ద సేమ్ టైం కంజెస్టెడ్గా అనిపిస్తుంది, ఓపెన్గా అనిపించదు అనమాట మీకు. సో ఒక థీమ్లో వచ్చేంత వరకు డోర్స్ లేవు కాబట్టి, ఓపెన్ కాబట్టి ఒకటే కలర్ మ్యాచ్ చేయాలా. ఇక్కడ కూడా మేము వైట్ తీసుకున్నాం అండ్ ఈ వైట్ కలర్ కూడా వచ్చి ఇది డ్యూకో పెయింట్ అనమాట. చాలా కష్టం అయిపోయింది పెయింట్ వేయించడానికి అండ్ సిఎన్సి కటింగ్స్ కూడా చాలా కష్టం అయిపోయింది. సో ఫస్ట్ వచ్చేసి మీకు నేను డిజైనింగ్ చూడండి. ఇది నార్మల్ వుడ్ కాదనమాట, ఇది ఒక డిఫరెంట్ వుడ్. సో ఫస్ట్ వుడ్ పెట్టేసి ఈ వుడ్ని మళ్ళీ అటాచ్ చేస్తారు మనకి. ఇవి వచ్చేసి సిఎన్సి కటింగ్స్లో కటింగ్ చేయించాం. యాక్చువల్గా ఇక్కడ ఇంకో గ్రూ రావాలి, మాకు రాలేదు. వాళ్ళకి ఇంతకన్నా మాకు పాసిబుల్ అవ్వదు అని చెప్పారనమాట. సో ఇదే మొత్తం రన్ అవుతుంది త్రూఅవుట్ ద డైనింగ్ పైన. ఓకే, అండ్ ఈ కుషన్స్ సేమ్ హోమ్ ఫ్యాషన్ వాళ్ళ దగ్గరే మేము కుషన్స్ కుట్టించాము. మీరు కూడా ఇలా కుషన్ ప్లాన్ చేసుకుంటే ఈ విడ్త్ ఉంది కదా, ఇక్కడ కొంచెం 1 ఇంచ్ ఇది పైకి పెట్టించుకోండి. సేమ్ లెవెల్లో పెట్టించుకుంటే జారిపోయే ఛాన్స్ ఉంటుంది. సో 1 ఇంచ్ ఇలా పైకి పెట్టించుకుంటే ఇది లోపల కూర్చుంటుంది అనమాట కుషన్ కరెక్ట్గా. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇవి డ్రాస్ వచ్చాయి కింద. డ్రాస్లో వచ్చేసి నాకు ప్యాంట్రీ సామాన్లు అన్నీ కూడా, నా కిచెన్లో ఎటువంటి స్టోరేజ్ లేదు ప్యాంట్రీ పెట్టుకోవడానికి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ కొంచెం ఓపెన్ చేసి మనం క్లిప్స్ పెట్టి స్టోరేజ్ చేసుకుంటాం కదా, అవి ఈ డ్రాస్లో ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ డ్రావర్ వచ్చేసి ఏదైతే సామాన్లు ఓపెన్ చేయని ఉంటాయి కదా, ఓపెన్ చేయనటువంటి సామాన్లు అనమాట. ఓపెన్ చేయనటువంటి అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. మ్యాక్సిమం పప్పులు, పంచదారలు, సేమ్ ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటుంది. సో నెక్స్ట్ టైం సామాన్లు ఆర్డర్ చేయడానికి వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది అనమాట ఏమున్నాయి. ఇక్కడ కూర్చుంటే సరిపోతుంది సామాన్లు ఆర్డర్ చేయడానికి నేను. అండ్ ఇక్కడ మీరు ఈ డోర్స్కి ఏదైతే డిజైన్ ఉందో పైన ఏదైతే ఉందో కింద కూడా అదే అనమాట. వీటికి చాలా 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 టైం తీసుకుందండి. మేము ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి ప్రింట్ చేయడం, ఈ సైజెస్ కానీ ఎవ్రీథింగ్ చాలా టైం పట్టింది. అండ్ హ్యాండిల్స్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో హ్యాండిల్స్ అన్నీ గోల్డ్ కలర్ అనమాట. ఈ మీరు హాల్ చూస్తే అన్ని సిల్వర్ కమింగ్ స్టీల్ ఆ కలర్లో కనిపిస్తుంది కదా. అండ్ కిచెన్ వచ్చేసి యాంటిక్లోకి వెళ్ళాం. ఇక్కడ వచ్చి ఇది గోల్డెన్ హ్యాండిల్స్ ఈ ఏరియా మాత్రం. అండ్ ఇటువైపు 2 వస్తాయి. ఓకే, దీనిలో అన్నీ ఏమంటారు స్పైసెస్కి సంబంధించిన మెంతులు, అందుకే గులాబ్ జామ్ ప్యాకెట్స్, ఇంకొన్ని సామాన్లు, టీ పౌడర్స్, ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి
సబ్బులు, పేస్ట్లు, బ్రష్లు అండ్ స్పాంజ్లు, ఎవ్రీథింగ్ లైక్ కిచెన్ మన క్లీనింగ్కి సంబంధించినవి, ఎక్స్ట్రా ఇంకేమన్నా ఉంటే ఎవ్రీథింగ్ దీంట్లో కలిసి. సో కింద వరకు ఇది యూనిఫామ్గా 4 వస్తాయి అన్నమాట. 4 డ్రావర్స్ వచ్చాయి కదా సిట్టింగ్కి. అండ్ నేను ఇందాక మీకు చెప్పింది కార్నర్ యూనిట్ మిస్ అవుతుంది లివ్ స్పేస్ వాళ్ళకి ఇస్తే, బట్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ మీ. ఏముందో చూపిస్తానండి. చాలా మంది ఇది ఫిక్స్ చేయించుకుంటారు, నేను ఇది రిమూవ్ చేసేలా పెట్టుకున్నాను. ఇది మా బియ్యం బస్తా అన్నమాట. నేను ఒక 25 కేజీలు బియ్యం బస్తా తీసుకొచ్చుకొని కావాల్సినవి కిచెన్లో కొంచెం స్టోర్ చేసుకుంటాను. అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ కొన్ని ఎలక్ట్రికల్ సామాన్లు, ఎప్పుడో కానీ వాడినటువంటి సామాన్లు ఉంటాయి కదా, అవి దీంట్లో ఉంటాయి. అండ్ మీరు చూస్తే ఇంకా ఇది చాలా డెప్త్ ఉంది కదా, ఇంకా చాలా సామాన్లు పడతాయి అన్నమాట. యాక్చువల్గా ఇది ఫుల్గా ఉండేది, వైర్లు అవి ఇవి ఉండి. సో అన్నీ ఖాళీ చేసి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వరకు ఉంచుకున్నాం దీంట్లో. సో మీరు ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు బియ్యం బస్తాను ఎక్కడ పెట్టాలి, అదొక తలకాయ నొప్పి. అండ్ ఇది హ్యాండిల్ ఫ్రీ పెట్టించుకున్నాను బికాస్ ఇది తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఇలా ఉండిపోద్ది, ఇలా క్రాస్గా తీసుకోవాల్సి వస్తుంది. అదే తీసి పక్కన పెట్టేసాం అనుకోండి, ఈజీగా సామాన్ తీసుకోవచ్చు. సో అది దీనికి ఉన్నటువంటి హిస్టరీ. అది ఎందుకు చేయించుకున్నానంటే, ఒక కార్నర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నాకు సింక్ అవసరం లేదు. కిచెన్లో 2 సింక్స్ ఉన్నాయి అండ్ 2 రెస్ట్ రూమ్స్లో కూడా 2 సింక్స్ ఉన్నాయి. 4 అయిపోయి 5th వన్ ఎందుకు అని చెప్పి చేసి దీన్ని ఇలా డిజైన్ చేయించాం అనమాట. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దీన్ని కొంచెం పిల్లోస్ అవి ఇవి పెట్టి కొంచెం యాడ్ చేశాను. మా డైనింగ్ ఏరియాకు ఉన్నటువంటి హిస్టరీ ఈ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు బ్లైండ్స్. ఈ విండో కొంచెం పెద్దగా ఉంది అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మా ఇల్లు మొత్తం కూడా బ్లైండ్స్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్. కొంచెం అంటే ఇది మెరూన్ కలర్ ఇచ్చామన్నమాట. దానికి కొంచెం తగ్గట్టుగా గోల్డ్ లుక్ రాదు, మీరు గమనిస్తే కొంచెం మెరూన్ షేడ్ ఆ టైప్లోనే ఉంటుంది. ఈజీ. ఇది కూడా హోమ్ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గరే చేయించాము. అండ్ లైట్, ఇది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక షాప్లో తీసుకున్నాం, చాలా బాగుంటుంది. ఇది 3 డిఫరెంట్ కలర్స్ ఉంటుందండి. వామ్ లైట్, ఏదో లైట్స్ అంటారు అట్లా 3 డిఫరెంట్ లైట్స్. యాక్చువల్లీ కింద ఒక డైమండ్ లాగా స్టోన్ రావాలి, కానీ అది ప్రతిసారి వెయిట్కి పడిపోతుంది అనమాట. అందుకని అది రిమూవ్ చేశాను. లేకపోతే ఈ ప్లేస్లో ఒక డైమండ్ లాగా ఉంటుంది, చూపిస్తాను మీకు. సో అది విండో పోర్షన్. నెక్స్ట్ ఈ సైడ్ చూసుకుంటే డైనింగ్ ఏరియాకి చిన్న స్పేస్ అండి, కనపడుతుంది కానీ పెద్దగా ఏమనిపించదు. ఇక్కడ డైనింగ్ టేబుల్ వచ్చిందంటే ఇది కంజెస్టెడ్ అయిపోతుంది నాకు. అది కూడా ఒక పాయింట్, నేను డైనింగ్ టేబుల్ తీసుకురాకపోవడానికి. సో ఈ సైడ్ వచ్చి ఈ టాల్ యూనిట్ ఏదైతే ఉందో ఇది ఫ్రమ్ లివ్ స్పేస్ అనమాట. వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాం. అంటే క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా మైక్రోవేవ్ అని తీసుకుంది, కానీ మా ఇంట్లో మైక్రోవేవ్తో పెద్ద పనులే ఉండవు. అప్పటికప్పుడు వండుకున్నామా తిన్నామా, తినాలనిపించినప్పుడు వండుకొని తింటాం అనమాట. కేకులు గట్రా చేసే ఓపిక కానీ అంత వంటలు నాకు రావు. సో దీంతో ఎక్కువ పని ఉండదు. యాక్చువల్గా ఇన్బిల్ట్ పెట్టి చేసుకుందాం అనుకున్నాం. మొత్తం నా టాలెంట్ నాకు తెలుసు కదా, దానికి డబ్బులు వేస్ట్ అని చెప్పి అవసరం లేదని చిన్నగా ఓన్లీ ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో. ఈ హిస్టరీ ఇక్కడ ఎందుకు ఇది టాల్ యూనిట్ ఇచ్చామంటే ఫర్ మైక్రోవేవ్. దీనికి ఇన్పుట్ కూడా ఆల్రెడీ అంటే డిజైనింగ్లోనే ఒక్కసారి అనుకోవాలండి. బికాస్ దీనికి కనెక్షన్స్, ప్లగ్ పాయింట్స్ అన్నీ కూడా అక్కడ మెయిన్ స్విచ్ బోర్డ్ ఉండేదని చెప్పాను కదా, దీనికి తగ్గట్టుగా ఈ ఫ్రిడ్జ్ వెనక ఉంటుంది, మీకు చూపిస్తాను. సో దానికి కావాల్సినటువంటి వైర్ వెళ్ళడానికి ఎవ్రీథింగ్ మీకు నేను జూమ్లో చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇది ఫ్రిడ్జ్ వెనక్కి వెళ్తుంది అనమాట. ఇన్ కేస్ ఫ్యూచర్లో మైక్రోవేవ్ తీసుకుంటే ఉంటుంది. ఓకే, దీన్ని ఇలా ఇంత టాల్ యూనిట్ కదా, దీనికి ఒకటే డోర్, బట్ దీంట్లో 3 పార్టీషన్స్ తీసుకున్నాం మనం. అంటే ఇది మనకి ఎలా కావాలంటే అలా పెడతారు. 3 పార్టీషన్స్ వచ్చాయి. దీంట్లో ఏం సబ్బులు డంబల్స్ ఉన్నాయనుకుంటున్నారా? మా వాడి చేతికి అందేటువంటి సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి అందకుండా నేను ఇక్కడ పెట్టుకుంటాను. రీసెంట్గా నేను చేసినటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇవి కూడా పెట్టాలి. సో ఎవ్రీథింగ్ నందనికి అందకూడదు అనుకునేటువంటి సామాన్లు ఇక్కడ ఉంటాయి. మా దోమల్ నెట్, చాట, బియ్యం చెరుకుంటాం కదా, అవి కొన్ని సామాన్లు అన్నమాట. సో అన్నీ ఇక్కడ ఉన్నాయి.
బట్ బేసిక్గా నేను చెప్పేది వాళ్ళు మాకు ఇచ్చింది ఇట్లా 3 ఇచ్చారు. దీంట్లో మనం ఏం కావాలంటే అది సర్దుకోవచ్చు. నాకు పెద్ద సామాన్లు ఉండవండి ఇంట్లో. మా వాడికి అందకుండా ఉండే సామాన్లన్నీ పైన దాచుకోవడమే నా పని. కింద వచ్చి 2 డ్రావర్స్. ఇది వచ్చి షట్టర్ ఇచ్చారు కదా, పైన షట్టర్ వస్తుంది, కింద 2 డ్రావర్స్. ఇవి కూడా అంతే, పెద్దగా ఏం లేవు దీంట్లో కూడా. ఈ బాల్స్, టిష్యూ పేపర్స్, ఎవ్రీథింగ్ నందుకు అందకుండా ఉండడానికి. ఇవన్నీ మసాలా. వీటిలో కూడా స్పెసిఫిక్గా మనం సర్దుకోవచ్చు. రేపు పొద్దున్న మైక్రోవేవ్ తీసుకున్నాను అనుకోండి, దానికి రిలేటెడ్ సామాన్లు అన్నీ కొనుక్కుంటే కావాలి కదా, అందుకని చెప్పి. అండ్ ఈ కింద డ్రావర్స్ వచ్చి కొన్ని తర్వాత యూజ్ చేసేటువంటి వస్తువులు. ఇది వచ్చి లిక్విడ్స్, ఇవి మన ఫర్నిచర్ క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఎక్స్ట్రా కొన్ని ఇవన్నమాట, డబ్బాలు బయటకు వెళ్ళేటప్పుడు కవర్స్ కానీ సంచులు కావాలి కదా, ఇక్కడ ఉంటాయి. సో అది టాల్ యూనిట్. ఈ పైన షట్టర్ విత్ 3 షెల్ఫ్స్ అండ్ కింద 2 డ్రావర్స్ వస్తాయి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నచ్చినదే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు చెప్పాను స్టోన్ పెడదామా లేకపోతే ఇంకేదన్నా యాడ్ చేద్దామా, పర్టికులర్గా ఈ ఏరియాకి ఇది యాడ్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లివింగ్ ఏరియా టూర్ అండ్ పూజా గది, కిచెన్, ఎవ్రీథింగ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. గో అండ్ చెక్ దట్ వీడియోస్ ఆల్సో. అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఇల్లు ఏ మోడల్లో ఉంది అని చెప్పేసి. సో దట్స్ ఇట్. ఇప్పటి వరకు అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియోస్ ఏం మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్.